హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్కమింగ్ ప్రోమోలో అయితే చందు బయట నిల్చొని ఉండేసరికి అది చూసి రమాదేవి చందు ఎక్కడికి వెళ్తుందా అని తనకు తెలియకుండా తన వెనకాలే ఉండి చూస్తూ ఉంటుంది. అప్పుడే హర్ష కారు వేసుకొని రావడంతో చందు వెళ్ళి హర్ష వచ్చిన కారులో ఎక్కి కూర్చొని ఇద్దరు కలిసి అలా బయటికి వెళ్తూ ఉంటారు. అది గమనించి రమాదేవి చాలా కోపంగా వెంటనే ప్రేమ్ అని గట్టిగా పిలిచేసరికి ప్రేమ్ వస్తాడు. తొందరగా మనం బయటికి వెళ్ళాలి, కార్తీ అని అంటూ ఉంటే ప్రేమ్ బాబు ఎక్కడికమ్మా అన్నా కానీ చెప్పకుండా తొందరగా చెప్తాను తర్వాత అని చెప్పేసరికి నేను చెప్పిన చోటికి చెప్పినట్టుగానే పోనిస్తూ ఉండు కార్ని అని అంటూ ఉంటే ఎక్కడికమ్మా అని అడుగుతున్నా కానీ చెప్పాను కదరా తర్వాత చెప్తానని నువ్వు ముందైతే పోనీ అని అంటూ ఉండేసరికి అప్పుడు ప్రేమ్ బాబు కూడా చేసేదేం లేక రమాదేవి చెప్పినట్టుగానే చెప్పిన చోటు వైపుకి కారు పోనిస్తూ ఉంటాడు. తర్వాత హర్ష వాళ్ళు ఇద్దరు కలిసి ఒక గుడి ముందు కారు ఆపి గుడి లోపలికి వెళ్తూ ఉంటారు. అది చూసి రమాదేవి వెంటనే ప్రేమ్ ఒక్కసారి కారు ఆపు అని అంటూ చాలా కోపంగా కారు దిగి గుడిలోకి వెళ్ళి హర్ష వాళ్ళని వెతుకుతూ ఉంటుంది. మరోవైపు ప్రేమ్ గుడి బయటే ఉండి ఒకవేళ అమ్మ చామంతి ఈ గుడికే వచ్చిందని చామంతిని పట్టుకోవటానికి ఏమైనా వచ్చిందా, ఎలాగైనా అమ్మ చామంతిని చూడకుండా నేను ఆపాలని అంటూ ఉంటే గుడి లోపల చామ్ మాత్రం తన నాన్నతాడికి నల్లపూసలు గుచ్చుకోవటానికి పంతులు గారితో కలిసి 4-5 ముత్తైదులతో కలిసి దగ్గరుండి మరి అందరూ కలిసి కూర్చొని నాన్నతాడికి నల్లపూసలు వేస్తూ ఉంటారు. గుడి లోపలికి వెళ్ళిన ప్రేమ్ బాబు చామ్ ఎక్కడుంది, అసలు అమ్మ ఎక్కడుందని గుడి మొత్తం చూస్తూ ఉంటే రమాదేవి మాత్రం హర్ష వాళ్ళు ఎక్కడున్నారని వెతుకుతూ ఉంటుంది. మనకైతే రమాదేవి చామంతిని చూసినట్టు చూపిస్తూ ఉంటారు. మరోవైపు ప్రేమ్ కూడా చామ్ని వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వచ్చేసరికి గుడి లోపల హర్ష చందు ఇద్దరు కలిసి దేవుడికి దండం పెట్టుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి రాబోయే ఎపిసోడ్లో మరి రమాదేవి నిజంగానే చామంతిని చూస్తుందా, ప్రేమ్ బాబు కూడా హర్ష వాళ్ళని నిజంగా చూస్తాడా లేదా అనేది ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్ట్ రాబోతున్నది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.